డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కోర్ కార్డ్ కూడా వచ్చేసిందమ్మా. స్కోర్ కార్డ్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఇది కొద్దిగా లేట్ అయింది నేను వీడియో చేయటం కూడా. మరి స్కోర్ కార్డ్ కూడా స్టూడెంట్స్కి మరి 27th అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. మరి ఎంతమంది స్కోర్ కార్డ్ అయితే వచ్చేసిందో డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ పోర్టల్కి వెళ్ళేసి ఇక్కడ మీరు వచ్చినట్టయితే మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి, స్కోర్ కార్డ్ అంటే మీకు మొన్న వచ్చిందే వస్తుంది. మీకు దానిలో ఎటువంటి మార్పులు ఉండవు. దేర్ ఇస్ నో ఎనీ చేంజెస్. జస్ట్ ఆ స్కోర్ కార్డ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ యొక్క మీ ఇంజనీరింగ్ మార్క్ షీట్లో అది పెట్టుకోండి. ఎన్రోల్మెంట్ ఐడి కానీ తర్వాత పాస్వర్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వీడియో చేశాను హౌ టు డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అని వీడియో చేయటం అయితే జరిగింది. స్టూడెంట్ అది ఒకసారి చూద్దాం. స్కోర్ కార్డ్ అయితే మొత్తము 2 pages ఉందాం. ఇక్కడ 2 pages ఉంది. దీనిలో మెయిన్ మీ యొక్క ఫోటో వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద పేరు, రిజిస్ట్రేషన్ నంబరు, మీ యొక్క టెస్ట్ పేపరు, ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగింది, ఇక్కడ మార్క్స్ స్కోర్ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూశారు. మరి ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ జనరల్ సేమ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక సర్టిఫికెట్ లాగా వస్తుంది. దీనిలో అంతేమీ లేదు. మీకు ఆల్రెడీ దానిలో వచ్చి చూయించింది కదా గేట్లో మరి సర్టిఫికెట్ లాగా వస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్, ఎంతమంది, ఎంత ర్యాంక్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ చూసి దిస్ కార్డ్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 2029 వరకు వ్యాలిడ్. అంటే మీరు 2026 వాళ్ళు 2026 తర్వాత ఇప్పుడు 2026 కదా, 2028 వరకు ఇది పనిచేస్తుందమ్మా. తర్వాత 3 years అనమాట. ఇక్కడ నుంచి 3 years తీసుకున్నాడు అంటే 26, 27, 28లో కూడా మీరు అడ్మిట్ కావచ్చు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ కావచ్చు. జనరల్గా మేము చదువుకునేటప్పుడు 2 years ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టూడెంట్స్కి బాగా రిలాక్సేషన్ ఇచ్చాడు. ఆ మధ్య స్టూడెంట్స్ ఎక్కువ మంది 2-3 years బ్యాక్ అసలు గేటే రాయాల. ఇప్పుడు కొద్దిగా మార్కెట్ బాగా గేట్ రాస్తున్నారు. కానీ కాంపిటీషన్ ఈ విధంగా మరి వాళ్ళు స్కోర్ అయితే ఇక్కడ సిఎస్ మరి నార్మలైజేషను, కంప్యూటర్ సైన్స్, సివిల్కి 2 ఉన్నాయమ్మా. ఈ 2 బ్రాంచ్లకి 2 షిఫ్టుల్లో జరిగినాయి ఈ పేపరు. వీళ్ళు నార్మలైజేషన్ చేయటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వెళ్ళి స్కోర్ కార్డ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చింది. మీరు ప్రింట్అవుట్ తీసుకుని కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. యూ హ్యావ్ టు టేక్ ఎవరీ1 కలర్ ప్రింట్అవుట్. మీ యొక్క మెమరబుల్గా ఉంటుంది. కాకపోతే రేపొద్దున మనము ఏ ఐఐటికి అప్లై చేయాలనే ఈ స్కోర్ కార్డు మనం సాఫ్ట్ కాపీలు అప్లోడ్ చేస్తాం. కాకపోతే మనకి ఫిజికల్ కార్డులో ఉండాలంటే మనం కలర్ తీసుకుని మీ యొక్క బీటెక్ మార్క్ లిస్టులు ఇది కూడా జోడించండి. మరి రేపొద్దున మీ పిల్లలకి, మీ యొక్క తరం వాళ్ళకి కూడా ఇది చూపించడానికి చాలా మరి ఉపయోగకరంగా ఉండేది. నా దగ్గర ఇప్పటికీ ఉంది. నేను రోట్ గేట్ ఎగ్జామ్ 2000 సంవత్సరాలు 26 సంవత్సరాలు అయింది. మరి 26 years ఇప్పుడు కూడా నా దగ్గర గేటు స్కోర్ కార్డ్ అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి ఐఐటీలు అయితే మరి రావాలని కోరుతున్నాను. మరి మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే కూడా మన వాట్సాప్ నెంబర్ ఉందమ్మా. ఇది మన మెంటర్షిప్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఐఐటి, ఐఐఎస్సి, ఐఐటి, ఎన్ఐటికి మొత్తం సపోర్ట్ చేయడం అది జరుగుతుంది. మీరు మెంటర్షిప్ తీసుకోవాలి. చాలామందికి తెలియదు అది అసలు ఏంది. ప్రతి ఒక్కళ్ళు నాకు మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ చాలా అడుగుతూ ఉంటారు. చిన్న విషయాలకు కూడా నేను అప్డేట్ చేయటం జరుగుతుంది. ఇది ఎంసెట్ కానీ జేఈ కానీ అది తీసుకోకపోయినా ఏం కాదమ్మా. మీరు సొంతగా చేసుకోవచ్చు. కానీ ఈ గేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఐఏఎస్సీలు ఉండి, ఐఐటీలు ఉండి, ఎన్ఐటీలు ఉండి, సిఎఫ్టీలు ఉండి, ఎక్కడ చేరాలా, ఏ బ్రాంచ్ పెట్టుకోవాలా చాలామందికి తెలియదు. మెంటర్షిప్ తీసుకోండి. తీసుకోకపోతే అది నష్టం మీకే. నష్టపోతారు. మీకు భారీగా నష్టం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే ఆ మూల్యం మనకు కనబడదు. మన జేబులో డబ్బులేం పోవు. కానీ మీకు వచ్చే యొక్క జాబ్ విషయంలో కానీ ఆ విధంగా కొద్దిగా నష్టం జరిగే విషయంలో, మరి స్పెషలైజేషన్ ఎన్నుకోవటంలో, రీప్లేస్మెంట్ వచ్చే విషయంలో చాలా నష్టం అయితే జరిగింది. తీసుకోండి. ఎక్కడ మీకు ఎవరైనా ఇంకా గేటు గైడెన్స్ ఎవరైనా ఉంటే మరి ఐఎమ్ నాట్ షూర్. మరి ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండారని నేను అనుకోవటం లేదు. వాళ్ళ దగ్గర కూడా మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరో ఒకళ్ళు తెలిసిన దగ్గర మీరు మెంటర్షిప్ తీసుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.